పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ఇవాళ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి రెండు పార్టీలు కూడా రోడ్ షో ఒకటే టైంలో ప్రారంభించాయి. ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రియా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం జోరుందుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రచార గడువు అనేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు ఇరు పార్టీలు టీడీపీ, వైసీపీ రెండు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అంటే మరి కాసేపట్లో అంటే ఇప్పుడే వైసీపీ నల్లపరెడ్డిపల్లెలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా నల్లగొండవారిపల్లెలో టీడీపీ రోడ్ షో కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. అందుకోసం టీడీపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నాయి. అయితే ఇవి రెండు కూడా ఒకే ప్రాంతంలో ఒకే రోడ్లో ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకే ప్రాంతాన్ని చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠత అయితే మాత్రం తీవ్రంగా నెలకొంది. పోలీసులు కూడా భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే 2:30 గంటలకే వైసీపీ శ్రేణులన్నీ కూడా నల్లపరెడ్డిపల్లెతో పాటు అదేవిధంగా కొత్తపల్లి, సో ఈ వారికి ఏ ప్రాంతంలో అయితే పోలీసులు అనుమతి ఇచ్చారో ఆ ప్రాంతంలో ఇప్పటికే వారు ఎన్నికల ప్రచారం అనేటువంటిది ప్రారంభించారు. అయితే ఇటు టీడీపీ కూడా 6 గ్రామాలలో రోడ్ షో నిర్వహించేందుకోసం పూర్తిగా పర్మిషన్స్ తీసుకున్నాయి. వీళ్లకు మధ్య 1 గంట తేడా ఉండేలా రోడ్ షో నిర్వహించాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ కూడా నల్లగొండవారిపల్లెలో టీడీపీ మరి కాసేపట్లో రోడ్ షో ప్రారంభించబోతుంది. ఈ రోడ్ షోలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు అదేవిధంగా సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి వీరందరి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. అంటే బీజేపీ నేతలు సైతం ఈ యొక్క రోడ్ షోలో పాల్గొంటున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికే నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి, అదేవిధంగా మోట్నూతలపల్లి, సో ఈ 3 గ్రామాలకు చెందినటువంటి 11 మంది వైసీపీ నేతలను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా అక్కడ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయేమో అన్న ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు రెండు పార్టీలు ఒకే ప్రాంతంలో ఒకేసారి ఎన్నికల ప్రచారం అనేటువంటిది నిర్వహిస్తుండడంలో అటు టీడీపీ, వైసీపీ శ్రేణిలో సైతం ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రియా.